పగోడికి కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి చెల్లిపోతున్నారు. నా అనుకున్న వాళ్ళు, నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లి చేసుకొని. నీదంటూ ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు. నువ్వు రాజకీయ వారసత్వంగా, రాజకీయ నాయకుడిగా డిజాస్టరు. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే మేము ఆశ్రయాలంటే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు. మీరు దేనికి, మీ పార్టీ నాయకులే మిమ్మల్ని మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే, బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే. అబ్స్కాండే అబ్స్కాండే సంతోషం అబ్స్కాండే, అబ్స్కాండే అబ్స్కాండే సంతోషం అబ్స్కాండే.